హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్‌విఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, నేనైతే మరొక వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. సో, అదేంటంటే ఆవకాయ పచ్చడి మాట పెద్దమ్మ పెట్టిందంట. సో, నాకైతే వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టుకోమని పంపించారు. సో, మర్చిపోయారంట పాపం వాళ్ళకి కూడా కొత్త కదా! సో, అందుకనే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెట్టారు. సో, అక్కకి కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే తను టైలరింగ్ చేస్తది. ఖాళీ ఉండదు. సో, తను ఖాళీ చేసుకొని కొంచెం మధ్యలో వస్తూ క్లిప్స్ తీస్తూ అలాగెళ్ళి టైలరింగ్ చేసుకుందంట. సో, అందుకనే చిన్న చిన్నగానే ఉంటాయి. ఏమనుకోకండి. సో, ఫస్ట్ అయితే పెద్దమ్మ అయితే ముక్కలైతే కట్ చేసేస్తుంది. దాంట్లో ఉన్న జీడి పొరలా ఉంటదనమాట. జీడి తీసేసిన తర్వాత పొరలా ఉంటది. ఆ పొర కూడా తీసేసుకున్నామంటే మనకి బావుంటదనమాట. పచ్చడిలో తేలకుండా ఉంటది. సో, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. సో, క్లాత్ అయితే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే జీడి కదా! సో, మనకి జారిపోతూ ఉంటది. సో, క్లాత్ తుడుచుకున్నట్టయితే బావుంటది. సో, నేనిక్కడైతే అవి ఇలా ఎంతెంత ఏసామని గట్టా చెప్పట్లేదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు కదా! అందుకనే. సో, సాల్ట్, కారం, గార్లిక్, మెంతులు అండ్ ఆవపిండి, ఆయిల్ ఏసి బాగా కలిపేసుకొని అదైతే డబ్బాలోకేసేసుకున్నాము. ఒక బాక్స్‌లోకేసేసుకున్నాము. అది మళ్ళీ మూడో రోజు మళ్ళీ కలుపుతారనమాట. కలిపినప్పుడు ఏంటంటే ఆ ప్లేట్‌లో ఈలోపు ముక్క ఊరుతది కదా! సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. సో, మనం ఏదైతే ప్లేట్‌లో కలిపామో అదే ప్లేట్‌లో వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటదండి. చాలా బావుంటది ఆవకాయ పచ్చడి, వేడి అన్నం. సో, కొత్త ఆవకాయ అయితే మరీ టేస్ట్ చాలా బావుంటది కదా! సో, ఇదేనండి ఇవాల్టి వీడియో అయితే ఇదే. సో, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అందరూ పచ్చళ్ళెట్టుకుంటారు కదా! సో, బాయ్ అండి.